అరే నన్ను రాలేదు పారిపోయినా తిడుతుండేడా ఇక్కడ తిడుతున్నాడు నన్ను హరీష్ రావు రాలేదని. హరీష్ రావు గారు పోలీసులు ఏం చెప్తున్నారు, ఎందుకు ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు, మేము బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అజారుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. ముగ్గురు మంత్రులు పిలిచారు, ఇద్దరు మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టే మేము చర్చకు. అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఇప్పటిదాకా లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారి ఫోన్ కనీసం అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తినా, ఇది అజారుద్దీన్ గారి ఫోన్, అజారుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు ఇద్దరు మంత్రులకు ఫోన్ చేస్తే ఇద్దరు ఎత్తలేదు. మూడో మంత్రి అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తున్నారు. అందరం కలిసి మేము బయలుదేరాం. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పిలిచింది మీరే, మీరేదో ఆడికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం. మీ అవినీతిని ఎండగడతాం. మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను ముగ్గురు మంత్రులకు ఫోన్ చేశాను, మీరే సాక్ష్యం. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ మంత్రి అజారుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు. మీరు చర్చకు పిలిచారు, మరి ఇది కరెక్ట్ కాదు అని టెలిఫోన్ ద్వారా ముగ్గురి ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి. ముగ్గురు మంత్రుల పర్సనల్ ఫోన్కి ఫోన్ చేశారు. నా ఫోన్లో డయల్డ్ కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు? చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు, పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు నాయి? మీరు ఫోన్లు ఎత్తరు, మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోకముడ్చారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటుంది, ఏం చేయబోతారు మీరు? చూస్తాం. మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతిని అంతా బయట పెట్టాం, రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి